శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री సాయినాథ్ నిశరద్ బాబూజీ की जय। అందరికీ నమస్కారం। సాయి పదంలో ఆరోగ్య పదానికి మరొకసారి మీ అందరికీ సుస్వాగతం। ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా కామన్ టాపిక్, అలర్జీస్। ఓకే, మనలో 90% మంది ఎప్పుడో ఏదో ఒక టైంలో అలర్జీకి గురవుతూనే ఉంటాం, మళ్ళీ నార్మల్గా అవుతూనే ఉంటాం కదా। అలర్జీ అంటే మీ అందరికీ ఏదో కొంచెమైనా తెలిసే ఉంటుంది కదా। మీ ఉద్దేశంలో ఏంటి అలర్జీ అంటే? ఎవరైనా చెప్పొచ్చు। దుమ్ము ధూళి పడకపోవడం, బాడీ అడ్జస్ట్ అవ్వదు, రైట్। స్కిన్ అలర్జీ, వెరీ గుడ్। తిన్నప్పుడు దురదలు వస్తాయి, వెరీ గుడ్। చూడండి, మన మధ్యనే ఇంతమందికి ఫుడ్ అలర్జీస్, ఎస్। సో చాలా పోలెన్ అలర్జీ, ఓకే। సో చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఎంతమందికి అలర్జీస్ ఉన్నాయి అనేది। సో మనం జనరల్గా అలర్జీ అనే పదాన్ని ఎట్లా యూజ్ చేస్తాము? మనం వాడుక భాషలో యూజ్ చేస్తారంటే, వాడంటే నాకు అలర్జీ, అదంటే నాకు అలర్జీ, ఆ ఫుడ్ అంటే అబ్బా మిల్కా నాకు అలర్జీ, ఎంత కామన్గా యూజ్ చేస్తాం అంటే మనకి ఏదైతే పడదో దాన్ని అలర్జీ అంటున్నాం కదా। సో ఆ డెఫినేషన్ వచ్చేసరికి మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ దేనికైతే అతిగా రియాక్ట్ అవుతుందో ఆ పదార్థం జనరల్గా హార్మ్లెస్, మామూలుగా అయితే అది హార్మ్లెస్, కానీ దానికి కూడా అతిగా రియాక్ట్ అవుతే దాన్ని అలర్జీ అంటాం। సో అక్కడ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఉంది। ఇమ్యూన్ సిస్టమ్ మంచిదే మనకి, కానీ కాకపోతే అక్కడ ఏమవుతుంది, అతిగా రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ కావాల్సిన దానికంటే ఎక్కువగా రియాక్ట్ అవుతుంది। సో దాన్ని మనం అలర్జీ అంటాం, ఓకే। సో అలర్జీలో జనరల్గా సీజనల్ అలర్జీస్, ఫుడ్ అలర్జీస్, స్కిన్ అలర్జీస్, డ్రగ్ అలర్జీస్, ఇవి కామన్గా ఉండే అలర్జీ టైప్స్ అన్నమాట। సీజనల్ అంటే 365 డేస్ ఉండదు, ఒక్క సీజన్లో ఈ ఒక్క సీజన్లో, ఎస్, కొన్ని సీజన్స్లో మాత్రమే ఆ అలర్జీ వచ్చేస్తుంది అనమాట। సో అది జనరల్గా గాలి ద్వారా వస్తూ ఉంటుంది। పోలెన్ మీ అందరికీ తెలుసు, రైట్। పోలెన్ అని బాగా యూజ్ చేస్తూ ఉంటాం। ఇది చూసారా, బాగా మధ్యాహ్నం పూట ఎండ బాగా ఉంటుంది, రాత్రిపూట చలి బాగా ఉంటుంది। ఇట్లాంటి వెదర్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో, ఒక రకంగా చెప్పాలంటే వింటర్స్లో ఏమవుతుందంటే నైట్ టైం బాగా చల్లగా ఉంటుంది, డే టైం వచ్చేసరికి వేడిగా ఉంటుంది। ఇట్లాంటి టైంలో ఈ పోలెన్ ఎక్కువ వస్తుంది। సో ఆ పోలెన్ పడని వాళ్ళు చాలామంది ఉంటారు, కాబట్టి వాళ్ళకి దగ్గు రావడము, తుమ్ములు రావడము, ముక్కు కారడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట। ఈ ర్యాగ్వీడ్ అనేది ఇంకో టైప్ ఆఫ్ ప్లాంట్ అనమాట। మనకు ఇండియాలో చాలా తక్కువ, అమెరికాలో చాలా ఎక్కువ ఉంటుందండి ఈ ర్యాగ్వీడ్। సో దీని నుంచి కూడా ఫైన్ పార్టికల్స్ అంటే పుప్పొడి, ఆ పోలిన్ టైప్ ఆఫ్ పార్టికల్స్ గాల్లో కలిసి ఆటోమేటిక్గా అలర్జీ కాజ్ చేస్తాయి। మోల్డ్ అంటే ఇది ఒక ఫంగస్ అండి। మనందరికీ బ్రెడ్ తెలుసు కదా, బ్రెడ్ ఒక 5 రోజులు 6 రోజుల్లో మీరు వాడకుండా పక్కన పెట్టారనుకోండి, ఏమవుతుంది, ఒక బూజులాగా ఒక యాష్ కలర్లో లేకపోతే సిల్వర్ కలర్లో ఒకటి ఫామ్ అవుతుంది, ఓకే। ఆ ఫామ్ అయ్యేదాన్ని అది ఒక ఫంగస్ అనమాట, అది మోల్డ్। సో ఆ జస్ట్ ఫామ్ అయ్యి అది బ్రెడ్ మీద ఉండదు, మనం ఏమనుకుంటాము బ్రెడ్ మీదే ఉంది కదా అనుకుంటాం, కాదు, ఆ బ్రెడ్ నుంచి ఆ స్పోర్స్ అనేవి గాల్లో కలుస్తాయి, గాల్లో కలిస్తే అలర్జీ వస్తాయి। సో జనరల్గా అందుకే మనం బ్రెడ్ మీద పొరపాటున కనుక ఆ మోల్డ్ అనేది మనం చూస్తే దాన్ని యూజ్ చేయకూడదు। ఇంత కొంచెమే కదా బ్రెడ్లో మోల్డ్ వచ్చింది, అది తీసేసేసి మిగతా తినొచ్చు పర్వాలేదు, నో, అలా చేయకూడదు। సో అట్లా ఏదైనా చూస్తే దాన్ని కంప్లీట్గా ఫోల్డ్ చేసేసేసి లేకపోతే ఒక పేపర్లో ఫోల్డ్ చేసేసేసి డిస్పోజ్ చేయడం అనేది బెటర్।
ఫుడ్ అలర్జీస్. ఫుడ్ అలర్జీస్ చాలా మందికి చాలా రకాల ఫుడ్ అలర్జీస్ ఉంటాయి. ఉన్నాయండి? ఉన్నాయి. దేనికి అలర్జీ అండి? వంకాయ అలర్జీ. ఇంకా? ఫిష్ అలర్జీ. యెస్. చాలా మందికి ఫిష్ తింటే ఏమవుతది? దద్దుర్లొస్తాయి. ఓకే. అట్లనే నట్స్, పల్లీలు తింటే పడదు. వీట్, గ్లూటెన్ అలర్జీ అంటారు చాలామంది. ఈ మధ్యన చాలా ఎక్కువ చెప్తున్నారు గ్లూటెన్ అలర్జీ, అంటే గోధుమ పిండి వాడితే గ్లూటెన్ అలర్జీ అంటున్నారు. సో, ఇట్లా ఇది జస్ట్ ఒక శాంపుల్‌గా మీకు చెప్పడం కోసమే పెట్టాం. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలర్జీ ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి మా అబ్బాయి పాలు తాగుతున్నాడండి, కానీ ఇప్పుడు పడట్లేదంటారు. అంటే అప్పుడు లేదు అలర్జీ, ఇప్పుడు స్టార్ట్ అయింది. అదెట్లా? రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు అలర్జీ. స్కిన్ అలర్జీ. స్కిన్ అలర్జీ అంటే దాన్నే ఎగ్జిమా అంటారు. లేకపోతే అర్టికేరియా అంటారు. అంటే దద్దుర్లొస్తాయి. దద్దుర్లులాగానే రావచ్చు. లేదా బాగా జిలబుట్టి ర్యాష్ వస్తది. ఎగ్జిమా అంటారు. క్రానిక్‌గా కూడా డెవలప్ కావచ్చు. సో, ఈ అలర్జీ ఏందంటే, ఆ అలర్జీకి ఒక పదార్థం మన బాడీతో స్కిన్‌తో ఎక్కడైతే టచ్ అవుతదో అక్కడ అలర్జీ వస్తది. సో, దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే కాంటాక్ట్ డెర్మటైటిస్ అని గూడా అంటారు. సో, డిఫరెంట్ ఐటెమ్స్ అలర్జీ కాజ్ చేస్తాయి. కెమికల్స్, డిటర్జెంటు. ఇప్పుడు వాష్ చేస్తారు. బట్టలు వాష్ చేస్తే పడదు. అది అలర్జీనే. బోళ్ళు కడిగితే పడదు. అది అలర్జీనే. నికెల్ అలర్జీ. కామన్‌గా ఉండే నికెల్ అలర్జీ అనమాట. సో, ఆర్టిఫిషియల్‌గా మనం చాలామంది యూజ్ చేస్తారు కదా! రింగులు యూజ్ చేస్తాము. ఆహ్, బ్రేసెస్ యూజ్ చేస్తాము. నెక్లెస్ యూజ్ చేస్తాము. వీటన్నిటిలో గూడా నికెల్ అనే పదార్థం ఉంటది. ఇంకా మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే బెల్ట్. ఈ బెల్ట్‌కుండే నికెల్, అది నికెల్. సో, అది గనక స్కిన్ టచ్ అయితే అప్పుడు గూడా అలర్జీ రావచ్చు. సో, లేడీస్ వేర్ చేసే చాలా వాటిలలో గూడా ఈ నికెల్ ఉంటుంది. సో, నికెల్ పడకపోతే అలర్జీ వస్తది. సో, ఎవరికైతే నికెల్ పడదో చూసుకొని దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేటెక్స్ అంటే రబ్బర్. ఈ గ్లౌజెస్ కానీ, ఈ పదార్థాలు యూజ్ చేసే వాళ్ళకి పడకపోతే దాన్ని లేటెక్స్ అలర్జీ అంటారు. తర్వాత డ్రగ్ అలర్జీస్ చాలా మందికి మెడిసిన్స్ అంటే పడదు. ఈ మెడిసిన్ యేసుకున్న తర్వాత మాకు రియాక్షన్ వస్తుందండి. ఈ మెడిసిన్ యేసుకుంటే తల తిరిగిపోతుందండి. ఈ మెడిసిన్ యేసుకుంటే వామిటింగ్ అవుతుందండి. ఇట్లా రకరకాలు చెప్తుంటారు. కొంతమందికైతే సింపుల్ సింప్టమ్స్ నుంచి సివియర్ సింప్టమ్స్ వరకు రావచ్చు. ఓకే. ఇవన్నీ డ్రగ్ అలర్జీస్. ఓకే. సో, ఏది కామన్ సింప్టమ్స్, ఏది సివియర్ సింప్టమ్స్? అలర్జీలో కామన్ సింప్టమ్స్ ఉంటాయి. సివియర్ సింప్టమ్స్ ఉంటాయి. మీరు చెప్పండి కామన్ సింప్టమ్స్. దగ్గు, జలుబు, అర్టికేరియా, తలనొప్పి. పోదు. ఓకే. సో, కామన్ సింప్టమ్స్ కళ్ళు దురదొస్తది, ముక్కు దురదొస్తది. ఓకే. గొంతులో నస, ముక్కు కారుతది, తుమ్ములొస్తాయి. ఇవన్నీ కళ్ళ నుంచి నీళ్ళొస్తాయి. యెస్. ఇవన్నీ మనకు కామన్ సింప్టమ్స్. ప్రతి ఒక్కరు చెప్తానే ఉంటారు. అవునా? సివియర్ సింప్టమ్స్ ఉంటాయి. సివియర్ సింప్టమ్స్ అంటే వామిటింగ్ అవ్వడం, బాగా తల తిరగడం, కొన్ని సార్లు అన్‌కాన్షియస్ అయిపోతారు అలర్జీ వల్ల. డిజీనెస్, ఆస్తమా, బ్రీతింగ్ డిఫికల్టీ వస్తది. కొంతమందికి కొన్ని పడకపోతే దాని రియాక్షన్ ఎట్లా ఉంటదంటే బ్రీతింగ్ డిఫికల్టీ వస్తది. దాన్ని ఆస్తమా అంటారు. సో, ఇవన్నీ సివియర్ సింప్టమ్స్ అన్నమాట. ఎందుకొస్తా ఉంది అలర్జీ? ఎందుకొస్తా ఉంది? సో, ఫస్ట్ రీజన్ చెప్పాలంటే జెనెటిక్. మా అమ్మకుండింది, నాకు వచ్చింది అంటారు. లేదు మా తాత బాగా సఫర్ అయ్యేవాడు, నాకు వచ్చింది. అలర్జీస్ మా ఫ్యామిలీలో చాలా మందికుందండి. ఆ! అన్ కామన్‌గా వింటుంటాం గదా! నిజమే. హెరిడిటరీ అన్నమాట. సో, వంశపారంపర్యంగా ఈ అలర్జీ ఆ నేచర్ అన్నమాట. ఆ నేచరు, ఆ రియాక్షన్ అనేది అలర్జీస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్. ఎన్విరాన్మెంట్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. మన ఎన్విరాన్మెంట్, మన సీజన్ మన ఎన్విరాన్మెంటే, మన ఇల్లు మన ఎన్విరాన్మెంటే. ఓకే. ఇల్లు అంటేనే డస్ట్ కార్పెట్స్ ఉంటాయి కొందరికి. డస్ట్ బాగా ఫార్మ్ అవుతది. మనకు తెలీదు. సోఫాలుంటాయి. మనం సోఫాలు డైలీ క్లీన్ చేసుకుంటామా? అస్సలు చేసుకోం.
కదా. అదే మన ఆఫీస్లో అయితే చక్కగా క్లీన్ చేస్తారు. అంటే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు క్లీన్ చేసేస్తారు. మనం ఇంట్లో మనం చేసుకోం. సో మనకు డస్ట్ అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాక్రోచెస్ ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది. అవి ఎన్ని హిట్స్ కొట్టినా కూడా పోవట్లే. మనకు ప్రాబ్లం అవుతుంది తప్పితే వాటికి ఏం ప్రాబ్లం కావట్లేదు కాక్రోచ్కి. సో ఈ కాక్రోచ్ నుంచి వ్యర్థ పదార్థాలు బయటకు వస్తాయి. కాక్రోచ్ షిట్ ఉంటుంది కదా, సో అది మెయిన్గా అలర్జిక్ కాజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ కాక్రోచ్ అంటే నాకు ఇంకో విషయం కూడా గుర్తుకొచ్చింది. ఈ కాక్రోచ్ వల్ల కేవలం అలర్జీ కదా, ఆస్తమా కూడా వస్తుంది. అయితే ఇప్పుడు మనకి స్వాతంత్రం రాకపూర్వం బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు కదా, ఒక బ్రిటిష్ ఆఫీసర్కి బాగా ఆస్తమా ఉండింది. సో ఆయన ఏంటంటే హాలిడేస్ గడపడం కోసం కేరళలో ఒక గెస్ట్ హౌస్కి వచ్చాడు. గెస్ట్ హౌస్కి వచ్చి అప్పుడు పాపం ఆయనకి ఆస్తమా ఉండింది. ఆస్తమా ఉంటే ఏదైనా వేడిగా తాగాలనిపించి వాళ్ళ వంట ఆయనకి ఒక టీ చేసుకురా అన్నాడు. సో ఆయన ఫ్రెష్గా టీ చేసుకొని వచ్చి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈయన టీ తాగాడు. టీ తాగితేనే ఆస్తమా తగ్గిపోయింది. అరే ఇదేంటి, నాకు ఎన్ని రోజుల నుంచి ఆస్తమా ఉంది, అంటే తగ్గడం అంటే ఉపశమనం వచ్చింది వాడికి, ఆయనకి ఉపశమనం వచ్చింది. ఏంటిది, నేను మెడిసిన్ వేసుకోలేదు, మామూలుగా మెడిసిన్ వేస్తే కానీ తగ్గదు కదా, ఈ టీ చేసుకొచ్చాడు, వీడి టీలో ఏదో వేసింటాడు వీడు అని పోయి చూస్తాడనమాట. చూస్తే ఆ టీలో కాక్రోచ్ ఉంటుంది. వాడు పాపం కావాలని వేయలేదు, అది పొరపాటున కాక్రోచ్ పడింది. సో ఆ ఆఫీసర్కి అర్థమవుతుంది, ఓహో కాక్రోచ్ డికాషన్ తాగితే ఆయాసం తగ్గుతోంది అని. నిజం ఇది. సో దాని తర్వాత హోమియోపతిలో కాక్రోచ్కి సంబంధించిన బెస్ట్ మెడిసిన్ ఉంది, బ్లడ్ అంటారు. సో ఆస్తమా వస్తే ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం ఆ మెడిసిన్ చాలామంది డాక్టర్స్ ఇస్తారు. అట్లా ఒక కాక్రోచ్ అనే కాదు, అట్లా రకరకాల జంతువులు, రకరకాల మొక్కలు, రకరకాల కెమికల్స్, వేటితోనైనా కూడా మనం ఏదైతే హాని అనుకుంటామో వాటి నుంచి కూడా మెడిసిన్స్ తయారు చేస్తారు. బట్ సేఫ్ మేనర్లో తయారు చేస్తారు. దాన్ని సేఫ్గా తయారు చేస్తారు. యాక్చువల్గా ఈ టాపిక్ గురించి మనం ఇంతకుముందు కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. హోమియోపతిలో ఏమేమి యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఎట్లా ప్రాసెస్ చేస్తారు అనేది. ఎంత హానికరమైనా కూడా వాటిని హాని లేకుండా చేస్తారనమాట. నెక్స్ట్ పర్సనల్ హ్యాబిట్స్ అంటే మన అలవాట్లు. ఇప్పుడు చాలామంది కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేస్తారు. ఓకే, కాంటాక్ట్ లెన్స్ ప్రాపర్గా క్లీన్ చేసుకోలేదు అనుకోండి, అక్కడ ఏదో ఒక పార్టికల్ పడింది, అలర్జెన్ పార్టికల్, ఏమవుద్ది, కంటి దురద వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ మందులు వాడుతూ పోతారు, బ్యాక్టీరియాకో వైరస్కో. అక్కడ బ్యాక్టీరియా కాదు, వైరస్ కాదు, వాళ్ళకి అక్కడ కాంటాక్ట్ లెన్స్ పడట్లేదు. సో అక్కడ అలర్జెన్స్ అనేది అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయి, అది సంగతి. సో అట్లాగే కొంతమంది స్కిన్ అలర్జీస్ ఈజీగా వస్తూ ఉంటాయి. వేడి నీళ్ళతో స్నానం చేస్తారు, చాలామందికి అలవాటు ఉంటుంది. ఆ వేడి నీళ్ళతో ఎక్కువ స్నానం చేయడం వల్ల మన స్కిన్ పైన ఉండే మంచి మినరల్స్ కానీ, ఆ ధాతువులు అంటారు, అవి పోతాయి. అవి పోయి మన ఇమ్యూనిటీ, ఆ ప్రొటెక్షన్ లేయర్ అనేది వీక్ అవుతే వాళ్ళకి స్కిన్ అలర్జీస్ రావచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. సో కాబట్టి వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు. నెక్స్ట్ పెట్స్ అంటే చాలామందికి ఇష్టము, చాలామంది పెంచుకుంటారు. సో పెట్స్కు హెయిర్ ఉంటుంది. ఆ ఫైన్ హెయిర్లో డస్ట్ ఉండొచ్చు, ఆ హెయిర్ వల్ల కూడా అలర్జీస్ వస్తాయి. సో ఎవరికైతే పడదో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలర్జీస్ చాలామందికి కామన్. సో అలర్జీ వచ్చిందంటే ఏం చేస్తారు అందరూ, టకామని తెలుసు, అందరికీ తెలుసు ఏం మెడిసిన్ వేసుకోవాలని. కానీ అది కరెక్ట్ కాదు. కొన్ని అలర్జీస్ చాలా ఎమర్జెన్సీ అవుతాయి. ఎట్లాంటివి ఎమర్జెన్సీ, మనం ఎప్పుడు కంపల్సరీగా దగ్గరికి వెళ్ళాలి అంటే, గొంతులో మింగుడు పడట్లేదు అని అనుకున్నప్పుడు, అంటే వాప్ అనేది బయట కాదు, మీకు లోపల సైడ్ కూడా వచ్చేసింది, అది లంగ్స్లో రావచ్చు, ఇదేమంటే పేటిక, ఈసోఫైగస్, ఫారింగ్స్, సో దీంట్లో మింగే దగ్గర రావచ్చు. సో లోపల వైపు వాపు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ డేంజరస్. అది కాకుండా
స్వెల్లింగ్ ఆఫ్ ది ఫేస్, ముఖం వాచింది అనుకోండి, అది కూడా డేంజరస్ సైన్. ఎక్కడో స్కిన్ మీద, మీ చేయి మీదనో కాలు మీదనో కొంచెం చిన్న దద్దుర్లు అక్కడ అక్కడ వచ్చినాయి, ఓకే, యూ కెన్ వెయిట్. కొంచెం టైం ఇస్తే ఆటోమేటిక్గా తగ్గిపోవచ్చు. కానీ ఇట్లాంటివి మాత్రం వెయిట్ చేయకూడదు. ఓకే, ఫిజికల్ సిమ్టమ్స్ అన్నీ చూసాం మనం. బట్ ఈ అలర్జీస్ అనేవి మన మైండ్ని ఎఫెక్ట్ చేస్తాయా? చేస్తాయా? చేస్తాయి. ఎట్లా చేస్తాయి? ఎట్లా చేస్తాయి? కాన్సంట్రేషన్ చేయలేం పని మీద. సూపర్. ఓకే, అలర్జీ ఉంది, ఏమవుతుంది? ముక్కు కారుతా ఉంటే మనం పని చేయగలమా? తుమ్ముతా ఉంటే పని చేయగలమా? ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది వర్క్కి కదా. సో నాకు తెలిసిన కొంతమంది జాబ్స్కి రిజైన్ కూడా చేశారు ఈ అలర్జీస్ వల్ల. ఏంటంటే మాటికి తుమ్ములు, ముక్కు కారుతా ఉంటే ఆఫీస్కి లీవ్ పెట్టడం, బాగా ఇబ్బంది ఉంది, బాగా ఇబ్బంది, కళ్ళుగా ఇదేంది స్క్రీన్ చూడలేకపోతున్నాను, కంప్యూటర్ జాబ్. ఏం చేస్తారు? లీవ్ పెడతారు. ఒకసారి ఇస్తారు లీవ్, 2 సార్లు ఇస్తారు. తర్వాత పై ఆఫీసర్ ఏమంటారు? బాబు ఇట్లా చేస్తే కష్టము, నెక్స్ట్ టైం నువ్వు లీవ్ అడగొద్దు అంటారు. దాంతో ఏమవుద్ది? స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగిపోయి, యాంగ్జైటీ పెరిగిపోయి, వామ్మో ఇప్పుడు లీవ్ అడిగితే మా సార్ ఇవ్వడు, ఇది ఏందిరా బాబు, ఈ జాబ్ వదిలే వేరే జాబ్ చూసుకుందాం, రిజైన్. సో ఇంత నష్టం జరుగుతుంది అలర్జీ వల్ల. నిద్ర పట్టదు కొంతమందికి, రైట్? అట్లనే ఎట్లాంటి మెంటల్ స్టేటస్ ఉన్న వాళ్ళకి అలర్జీ ఎక్కువ వస్తుంది. అలర్జీస్ ఓకే, మనకి యాంగ్జైటీ వచ్చేస్తుంది, అలర్జీ వల్ల డిప్రెషన్ వచ్చేస్తుంది, బాగానే ఉంది. మరి ఎట్లాంటి మెంటల్ స్టేటస్ ఉంటే అలర్జీస్ వస్తుంది? ఇది కూడా స్టడీ చేశారు. స్టడీ చేసి ఏం తెలిసారంటే, ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే యాంగ్జైటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఈజీగా అలర్జీస్ వస్తున్నాయని ఫైండ్ అవుట్ చేశారు. రివర్స్, స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హిస్టమిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హిస్టమిన్నే ఈ అలర్జీలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అదొక మన బ్లడ్లోంచి హిస్టమిన్ అనేది ఒకటి వస్తుంది, హార్మోన్. సో దానివల్ల ఈ అలర్జీ ఎక్కువ అవుతుంది అనమాట, రైట్? చిన్నపిల్లలు చిన్నతనంలోనే బాగా స్ట్రెస్ గురయ్యారు అనుకోండి, వాళ్ళకి పెద్ద అయిన తర్వాత అలర్జీస్, ఆస్తమా వస్తుంది. చిన్నపిల్లల్లో స్ట్రెస్ ఏంటండి చెప్పండి? చిన్నపిల్లలు ఎక్కడి నుంచి వస్తుంది స్ట్రెస్? చదువు స్ట్రెస్. ఇంకా బొమ్మలు కొనియకపోతే స్ట్రెస్ వస్తుంది అంట. సూపర్, వెరీ గుడ్. ఇంకా అండి, చిన్నపిల్లల్లో స్ట్రెస్, మొబైల్ ఇవ్వకపోయినా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అది ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కరెక్టే. మెయిన్గా ఈ స్ట్రెస్ అనేది లాంగ్ టర్మ్లో ఉంటే ఈ ఎఫెక్ట్ వస్తుంది. సో లాంగ్ టర్మ్లో స్ట్రెస్ ఉండాలంటే జనరల్గా పిల్లల ముందు పేరెంట్స్ బాగా గొడవ పడే పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవుతారు. అది లాంగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు స్కూల్కి వెళ్తారు మన పిల్లలు ఎవరైనా సరే పిల్లల్ని వేరే వాళ్ళు ఆట పట్టిస్తున్నారు అనుకుందాం. ఏదో ఒక్కరోజు ఆట పట్టిస్తే పర్వాలేదు, రోజు ఆట పట్టిస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అవుతారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నపిల్లల ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్షిప్ మానేసేసి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారు, వాళ్ళు పోయి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తారు. ఏమవుతుంది? స్ట్రెస్. స్కూల్ చేంజ్ చేస్తాం మనం, పిల్లల్ని మాట స్కూల్ చేంజ్ చేస్తాం. ఏమవుతుంది? కొత్త స్కూల్ ఎన్విరాన్మెంట్కి వాళ్ళు అలవాటు పడేంత వరకు స్ట్రెస్. ఇల్లు మారుతాం మనకేం స్ట్రెస్ ఉండదు, పెద్దవాళ్ళం కాబట్టి. చిన్నపిల్లలు దానికి కూడా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది. అంటే వాతావరణం టోటల్గా అలవాటు పడేంత వరకు స్ట్రెస్. ఇవన్నీ మనకు తెలియకుండా జరిగే స్ట్రెస్ అనమాట. ఓకే, సో ఈ స్ట్రెస్ స్టడీస్లో కూడా స్ట్రెస్ ఉంటుందా? అయితే బాగా చదువు, మరి స్ట్రెస్ పోయింది. నెక్స్ట్, అలర్జీ, సైనసైటిస్, ఈ రెండు ఒకటేనా? జనరల్గా నాకు అలర్జీ సైనస్ ఉందండి అంటుస్తాం. మా దగ్గరకు వచ్చి పేషెంట్స్, చెప్పండి ఏం ప్రాబ్లం ఉందంటే అలర్జీ సైనస్ అండి అంటారు. రెండు ఒకటే అనుకుంటారు, కానీ కాదు. సైనసైటిస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్, అలర్జీ అనేది టోటల్లీ డిఫరెంట్. ఓకే, సైనసైటిస్ అనేది బ్యాక్టీరియా, వైరస్ వల్ల వస్తుంది, అలర్జీ అనేది అట్లా కాదు.
ఇంకొంతమంది వస్తారు, నా ముక్కు వంకర ఉందండి, అందుకని నాకు అలర్జీ బాగా ఉందండి అంటారు. చాలామంది చెప్తారు. ఓకే. చాలా కామన్. ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే ఫస్ట్ రీజన్ అదే. మీ ముక్కు వంకర ఉందండి, కరెక్ట్ చేసుకోవాలంటారు. ముక్కు వంకర ఉంది కాబట్టి అలర్జీ వస్తుందా? ఎందుకంటే అందరూ ఫేస్ చేసే కామన్ ఇదండి. అలా రాదు. ముక్కు వంకర ఉండడం వల్ల అలర్జీ రాదు. అలర్జీ అనేది మీ బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అతిగా రియాక్ట్ అవ్వడం వల్ల వస్తాం. 80% పీపుల్‌లో ఈ డీఎన్ఎస్ అంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఈ ముక్కు దూలం వంకరగా ఉండడం అనేది 80% పీపుల్‌లో ఉంటది. అది కామన్. సో దాన్నేదో అబ్నార్మల్ అని ఫీల్ అవ్వద్దు. సర్జరీ చేస్తే అలర్జీ తగ్గిపోతుందా? ఈ డిఎన్ఎస్ సర్జరీ ఎవరికి చేయాలంటే ఈ ముక్కు దూలం వంకరగా ఉండడం వల్ల నోస్ బ్లాక్, గాలి పీల్చుకోవడం ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు సర్జరీకి వెళ్ళొచ్చు. దానివల్ల నోస్ బ్లాక్ క్లియర్ అవుతుంది తప్పితే అలర్జీ తగ్గదు. అలర్జీ అనేది టోటల్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్, ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఎట్లా డయాగ్నోస్ చేస్తారు అలర్జీస్? ఇందాక మీరు చెప్పినట్టు అందరూ చెప్పారు సిమ్టమ్స్. సో క్లినికల్ హిస్టరీ అది తీసుకుంటే మాకు చాలా వరకు డాక్టర్స్కి అర్థమైపోతుంది, ఓహో అలర్జీ ఉంది అని. తర్వాత బ్లడ్ టెస్ట్లో ఇస్నోఫిల్స్ అని ఒకటి ఎక్కువగా ఉంటాయి, ఐజీఈ సెల్స్ అని ఎక్కువ ఉంటాయి. సో డిఫరెంట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు, దానివల్ల కనుక్కుంటారు. నెక్స్ట్ మీరు వినే ఉంటారు, స్కిన్ టెస్ట్ చేస్తామంటారు, అలర్జీ టెస్ట్ అంటారు. విన్నారండి ఎవరన్నా? అలర్జీ టెస్ట్, ఎస్, చాలామంది చేయించుకొని కూడా ఉంటారు. సో దాన్ని ఏం చేస్తారంటే మనకు జనరల్గా పడని వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని స్కిన్లోకి ఇంజెక్ట్ చేస్తారు, లైట్గా ఇంజెక్ట్ చేస్తారు. లేకపోతే ప్యాచ్ అంటారు, ఒక ప్యాచ్ మీద అంటించేసేసి మీకు ఏదైతే పడదు అని అనుకుంటారో దాన్ని మీ స్కిన్ మీద అతికిస్తారు. అతికిచ్చేసేసి ఓ 24 అవర్స్ 48 అవర్స్ ఒక డ్యూరేషన్ పెట్టుకొని ఆ తర్వాత చూస్తారు ఎంత రియాక్షన్ వచ్చింది, ర్యాష్ వచ్చిందా లేకపోతే మొత్తం అర్టికేరియా వచ్చిందా, ఎలా వచ్చిందని చూసి మీకు ఆ వస్తువు పడుతుందా పడదా అనేది డిసైడ్ చేస్తారు. ఇది స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటారు. సో ఇట్లా ఏ పదార్థాలకు మీకు అలర్జీ ఉందో అవన్నీ చేసుకుంటూ పోవాలి. సో ఆ ప్రాసెస్ అంత సింపుల్ ఏం కాదు, బట్ డయాగ్నోస్ చేయడానికి ఇది ఒక మార్గం. పర్పస్, అలర్జీ యొక్క పర్పస్ ఏమన్నా ఉందా? పర్పస్ ఉందా? ఉంది. పర్పస్ ఏంటి? పర్పస్ అలర్ట్ చేస్తుంది, ఎగ్జాక్ట్లీ. విత్ స్టాండింగ్ పవర్ పెరుగుతుంది. ఓకే. సో అలర్జీ యొక్క మెయిన్ పర్పస్ మన బాడీ ఏం చేస్తూ ఉంది, మనకి ఏదైతే హార్మ్ఫుల్ అనుకుంటుందో దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది అక్కడ. సో పర్పస్ మంచిదే, కానీ ఆ పదార్థం నిజంగా హార్మ్ఫుల్లా? కాదు. మరి నిజంగా హార్మ్ఫుల్ కానప్పుడు ఏం చేయాలి? ట్రీట్మెంట్. ఇగ్నోర్ చేస్తే సఫర్ అవుతారు. సఫరింగ్ పర్వాలేదు అనుకుంటే నో ప్రాబ్లం. సో ట్రీట్మెంట్ అనేది అవసరం. సో మనకి ఈ రోజున ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అలర్జీస్కి అది చూద్దాం. అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్, మీ అందరికీ తెలుసు. ఇంగ్లీష్ మెడిసిన్స్లో యాంటీహిస్టమిన్స్ అని ఇస్తారనమాట. సో యాంటీహిస్టమిన్స్ డీకంజెస్టెంట్స్ ఇవ్వడం వల్ల ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది. సో ఎవరికైతే ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలి అనుకుంటారో అది ఓకే, అలోపతి ఈజ్ ఓకే. ఆయుర్వేదాలో ఏంటంటే వాత పిత్త కఫ అని దోషాలు ఉంటాయి అన్నమాట. సో ఆ దోషాలను బేస్ చేసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. నెక్స్ట్ యోగా నేచురోపతి చేస్తే మొత్తం అలర్జీ పోతుందా? పోవచ్చు, ఎస్. సో వాళ్ళ దాంట్లో జలనేతి సూత్రనేతి అని ఉంటాయి అన్నమాట. అంటే ఒక ముక్కులోంచి నీళ్లు పోసి ఇంకో ముక్కులోంచి వస్తుంది. సో ఒక సన్న తీగ లాంటిది క్లాత్ లాంటిది పెట్టుకొని ముక్కులోంచి పెట్టుకొని నోట్లోంచి వస్తుంది. దానివల్ల ఏమవుద్దంటే క్లీన్సింగ్ జరుగుతుంది. సో ఆ రెస్పిరేటరీ ట్రాక్ట్ క్లీన్ చేస్తారు, తర్వాత గట్ క్లీన్ చేస్తారు, అంటే పొట్టంతా క్లీన్ చేస్తారు, ఎనిమా ఇస్తారు అన్నమాట. సో అట్లా వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా ఎట్లా ఉంటుందంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేస్తే ఉన్న వ్యర్థాలన్నీ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఫ్రెష్గా కొంచెం మంచి ఫుడ్ ఇస్తారు. సో దాని ద్వారా కూడా అలర్జీస్ తగ్గిస్తారు. సో పాసిబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ హోమియోపతిలో ఏంటంటే మెయిన్గా సిమ్టమ్స్ పర్సనాలిటీ బేస్ మీద ఈ అలర్జీని ట్రీట్ చేస్తాం. ఇప్పుడు అలర్జీ ఉంది, తుమ్ములు వస్తున్నాయి, అందరికీ తుమ్ములు ఒకటే రకంగా ఉండవు. తుమ్ములు కొందరికి ఉదయం లేస్తానే తుమ్ముతారు,
కొందరేమో ఎండకెళ్తే తుమ్ముతారు. ఓకే. ఇప్పుడు ముక్కు కారుతా ఉంటది. ఇక్కడ రూమ్‌లో ఉంటే ముక్కు కారుతది. కొందరికి బయటికెళ్తే హాయిగా ఉంటది. కొందరికి రివర్స్ ఉంటదనమాట. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. సో, ఈ సింప్టమ్స్, ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఇవి చూసుకొని హోమియోపతిలో ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ అలర్జీ ఇమ్యూనోథెరపీ అని ఒకటి చేస్తున్నారు. ఇమ్యూనోథెరపీ ఏంటంటే మీకేదైతే వస్తువు పడదో ఆ వస్తువుని మెల్లిమెల్లిగా మీలోకి చొప్పించడం. అది ఇమ్యూనోథెరపీ. ఓకే. ఇది అంటే లాంగ్ డ్యూరేషన్‌లో మంచిగా వర్కౌట్ అవుతది. కానీ వచ్చిన సమస్య ఏందంటే ఎన్ని పదార్థాలు? మీకెన్ని పడవు తెలీదు. ఓకే. సో, అంటే దీని దీని యొక్క లాజిక్ హోమియోపతి లాజిక్ ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటది. కానీ హోమియోపతిలో ఏంటంటే సింప్టమ్స్ బేస్ మీద ఎళ్ళిపోతాం మేము. ఎళ్ళిపోవచ్చు హ్యాపీగా. కానీ ఇది కొంచెం అన్నీ చూసుకొని ప్రిక్ టెస్ట్ చేసి ఏవేవి పడవో చూసుకొని అప్పుడు ఇమ్యూనోథెరపీ స్టార్ట్ చేస్తే యూజ్ ఉంటదనమాట. సో, ఇవి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనమాట. ఓకే. సో, ఇప్పటిదాకా మనము అలర్జీస్ అంటే ఏంటి? వాటికి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి? ఏం చేయాలి? అని చూసాం. ఓకే. సో, డైట్ ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది? విటమిన్ సి ఎక్కువగా ఉండేవి తీసుకుంటే హిస్టమిన్స్‌ని తగ్గిస్తదనమాట అది. రైట్? సో, విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హనీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే జనరల్‌గా ఈ కొన్ని టైప్స్ ఆఫ్ ఫిష్‌లో ఉంటది. మళ్ళీ మనం కామన్‌గా చెప్పుకోవాలంటే ఫ్లాక్స్ సీడ్స్ అండి. గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్స్ అంటారు తెలుసా? అవిసె గింజలు. అవిసె గింజల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. సో, మన డైట్‌లో అది చేర్చుకోవడం మంచిది. నెక్స్ట్ ఫైబర్ రిచ్ ఫుడ్. ఫైబర్ అంటే అండి పీచు పదార్థం. ఓకే. కూరగాయల్లో జనరల్‌గా పీచు పదార్థాలు చాలా ఉంటాయి. ప్రోబయాటిక్స్. ప్రోబయాటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా ఉండే ఫుడ్స్ అనమాట. గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి. మన కడుపులోకెళ్ళి మంచి బ్యాక్టీరియాని ఇంకా డెవలప్ చేస్తాయి. మనం ఈ టాపిక్ మీద కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. గట్ బ్యాక్టీరియా అని చాలా పెద్ద టాపిక్. చాలా మందికి యెస్. చాలా మంది మంచిగా ఫాలో అవుతున్నారు. సో, చద్దన్నం తినొచ్చు. పెరుగు అనేది చాలా మంచిది ప్రోబయాటిక్ అనమాట. గంజి యెస్. టొమాటో, యాపిల్, జింజర్, గార్లిక్ ఇవన్నీ కూడా కొన్ని స్టడీస్ చేశారు. ఆ స్టడీస్‌లో ఏం తేలిందంటే ఈ టొమాటోస్, యాపిల్స్, జింజర్, గార్లిక్ ఇవి యూజ్ చేయడం వల్ల అలర్జీస్ ప్రిడామినెంట్‌గా తగ్గినాయని ప్రూవ్ చేశారు. నెక్స్ట్ హనీ, జింజర్, బ్లాక్ పెప్పర్. మిరియాలండి. మిరియాలు, అల్లము, హనీ, పసుపు కూడా యాడ్ చేసుకోండి దాంట్లో. సో, ఇదేంటంటే ఇమ్మీడియేట్ తక్షణం మీకు రిలీఫ్ ఇస్తది. లాంగ్ టర్మ్‌లో చెప్పలేము గానీ, ఏదన్నా మీకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్ రిలీఫ్ కావాలంటే ఇది కూడా చేయొచ్చు. ప్రివెన్షన్ టిప్స్. మేనేజ్‌మెంట్. ఏం చేయాలి? అలర్జీ చాలా మందికి మనకుంది అని తెలిసింది అలర్జీ. ఏం చేయాలి మనము? అలర్జెన్స్ ఏవైతే అనుకుంటామో ఈ డస్ట్, గిస్ట్ ఇవన్నీ అవాయిడ్ చేయాల. ఓకే. సో, మీ చేతిలో ఉన్నంత వరకు మీరు అవాయిడ్ చేయగలరు. రైట్? డస్ట్ అవాయిడ్ చేయగలరు. కాక్రోచ్ లేకుండా చూసుకోవచ్చు. కీపింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ స్పేస్ ఇవన్నీ క్లీన్‌గా ఉంచుకోవచ్చు. రైట్? ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవద్దండి. అంటే ప్రాసెస్ చేసి, ప్రిజర్వేటివ్స్ ఏసి పెట్టిన ఫుడ్డు అది తీసుకుంటే అలర్జీస్ వస్తాయి. మామూలుగా ఫ్రెష్ ఫుడ్‌కి అలర్జీస్ రావు. దీనికి ఎక్కువగొస్తాయి. సోపు, షాంపూస్, కాస్మెటిక్స్ ఇవి మనం అందరం యూజ్ చేస్తాం. కానీ ఏదైతే పడట్లేదో మనం గమనించుకోమనమాట. సో, ఒక్కసారి మనం రోజు యూజ్ చేసుకునే ఎవరికైతే అలర్జీ ఉందో వాళ్ళు ఒక్కసారి గమనించుకోవాలి. రోజు యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ మనకేమైనా పడట్లేదా? ఒకసారి వెరిఫై చేసుకోండి. మస్కిటో రిపెల్లెంట్స్ యూజ్ చేస్తాం. ఓకే. మస్కిటో రిపెల్లెంట్స్ యూజ్ చేస్తే మనం బయట జెట్, గుడ్ నైట్ ఇట్లాంటివన్నీ కొంటాం గదా! సో, దానివల్ల ఆయాసం రావచ్చు. అలర్జీ రావచ్చు. సో, మరి ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ ఒకటి, క్యాంఫర్ ఒకటి యూజ్ చేయొచ్చు. సో, ఆ మస్కిటో రిపెల్లెంట్‌లో ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు. సాంబ్రాణి యేసుకుంటాం మనమందరం. సాంబ్రాణితో కూడా చాలా మందికి పడదు. అయితే దానికొక చిన్న ఆల్టర్‌నేటివ్ ఉంది. సాంబ్రాణి మనం బొగ్గుల మీద ఏస్తాం గదా! బొగ్గుల మీదేస్తే ఆయాసం వస్తా ఉంది. లేదు తుమ్ములొచ్చేస్తా ఉన్నాయి. పడట్లేదు. కౌ డంగ్ కేక్స్ అంటే ఆవు పేడతో పిడకలు తయారు చేస్తారు గదా! దానిపైన యేసుకుంటే రావట్ల. సో, ఇది ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అండి అంతే.
పోలెన్ కౌంట్, మనందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మనకి ఫోన్ ఓపెన్ చేస్తానే ఈరోజు టెంపరేచర్ ఎంత ఏంటి అని చూపిస్తుంది. అట్లనే పోలెన్ కౌంట్ హైగా ఉంది అనేది కూడా చూపిస్తాను. సో ఈ పోలెన్ ఎక్కడైతే ఎక్కువ మీ ఏరియాలో ఉంది అనుకుంటారో వాళ్ళు, పోలెన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎయిర్ ఫిల్టర్స్ యూజ్ చేయొచ్చు. ఎయిర్ ఫిల్టర్స్ అని దొరుకుతున్నాయి. హై ఎఫిషియన్సీ పార్టికులేట్ ఎయిర్ ఫిల్టర్స్ అంటారు. జనరల్గా కాస్ట్ వచ్చేసేసి 6,000 7,000 నుంచి ఇంకా హై రేంజ్ ఎంతవరకైనా వెళ్ళచ్చు. బట్ మినిమం ఓకే. సో అవి యూజ్ చేయడం వల్ల మీకు కొంతవరకు ఆ పోలెను, ఆ డస్ట్ అనేది తగ్గుతుంది. బాగా బయట డస్టీగా ఎన్విరాన్మెంట్ ఉంది, ఏం చేయాలి? మాస్క్ పెట్టుకోవాలి, రైట్? సో ఇవన్నీ మనం చేయగలిగిన పనులు. పెట్రోలియం జెల్లీ, వ్యాజ్లైన్ అనేది ముక్కుకు రాస్తే ఏమవుతుందంటే బయట పోలెన్ ఉన్నా కూడా మనకు డైరెక్ట్ అది ముక్కులోకి వెళ్ళిపోదు. సో ఆ జిడ్డు వల్ల బయటనే అతుక్కుపోతుంది అనమాట. సో ఇదొక టెక్నిక్. మనము డ్రెస్సెస్ ఒకసారి వేసుకుంటాము, తీసేస్తాం, మళ్ళీ హ్యాంగర్కి వేస్తాం, మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకుంటాం. కొన్నిసార్లు ఏంటంటే ఒక రోజంతా అట్లే పెట్టేసేసి మళ్ళీ వేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది? అలర్జీస్ వస్తాయి. సో ఇవన్నీ మనము అవాయిడ్ చేసుకునేందుకు వీలున్న ఇవన్నమాట. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇంటర్నెట్ సెర్చ్ చేయొద్దు. ఇది అలర్జీకే కాదండి, ఏ డిసీజ్కైనా సరే మా సిన్సియర్ సజెషన్ వచ్చి నెవర్ సెర్చ్ ఇంటర్నెట్. దానివల్ల మీకు యాంగ్జైటీ, టెన్షన్స్ పెరుగుతాయి తప్పితే వేరే ఉపయోగం ఏమీ ఉండదు. ఓకే, మీకు నిజంగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది కన్సల్ట్ చేయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, జస్ట్ ఒపీనియన్ తీసుకోండి. మెడిసిన్ వాడకపోయినా పర్లేదు, ఒపీనియన్ తీసుకోండి. ఓకే, ఇంటర్నెట్ని డిపెండ్ కావద్దు. సో ఇది అలర్జీకి సంబంధించి మనం షేర్ చేసుకున్న విషయాలండి. ఏదన్నా డౌట్స్ ఉంటే ఒకటి రెండు. అలర్జీని రివర్స్ చేయలేమా? సూపర్ క్వశ్చన్ సార్ మీది. అలర్జీస్ అందరికీ, ఇప్పుడు మనకు అలర్జీస్ ఉన్నాయని డాక్టర్ దగ్గర పోతాము, ఇది అవాయిడ్ చేయండి, అది అవాయిడ్ చేయండి, ఇది అవాయిడ్ చేయండి, సొల్యూషనా? అయితే మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలి కదా? అలర్జీస్ని రివర్స్ చెయ్యాలి, అదే మన గోల్ ఆఫ్ ట్రీట్మెంట్. అలర్జీస్ రివర్స్ అవుతాయి. ఇప్పుడు మాకు తెలిసిన కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు రైస్ మిల్లో పనిచేస్తారు. డస్ట్ ఉంటుందా రైస్ మిల్లో? మరి ఫుల్ తుమ్ములు వస్తాయి, ఏం చేయాలి వాళ్ళు? జాబ్ మానేయాలా? కాదు కదా, వాళ్ళకు డస్ట్ ఎక్స్పోజ్ అయినా కూడా ఏం కాకుండా చూడాలి. అది మా గోల్ ఆఫ్ ట్రీట్మెంట్. అలాగే చేయొచ్చండి. అలర్జీస్ కెన్ రివర్స్ అవుతాయి. ఎయిర్ ఫిల్టర్ సార్ అవసరం రెగ్యులర్గా వద్దు సార్. మనకు ఏదైనా సరే మన బాడీ సెన్సిటైజ్ అవ్వాలి దేనికైనా సరే. ఇప్పుడు డస్ట్ ఉంది, డస్ట్ని పట్టుకోగలగాలి మనం. మరీ అసలు పట్టుకోకుండా తయారైతే అది పాసిబుల్ కాదు కదా. మట్టి ఉంది, మట్టిలో చేయి పెట్టాలి మనం, నేచర్కి దగ్గరగా ఉండాలి తప్పితే మనం కంప్లీట్ దూరంగా వెళ్ళకూడదు. సో అలా వద్దు సార్. ఎవరికైతే బాగా సఫరింగ్ ఉందో వాళ్ళు అది యూజ్ చేస్తే మీకు పార్షల్ రిలీఫ్ వస్తుంది. సో దట్ మీ సఫరింగ్ నుంచి మీరు కొంచెం ఉపశమనం పొందుతారు, అంతే. చేయొచ్చు, రెండు ఉండాలి. సో మెడిసిన్ వాడాలి, లైఫ్ స్టైల్ వాడాలి. సో ఇంకోటి, ఇప్పుడు ఇందాక యోగాసనాలు అని చెప్పుకున్నాం కదా. సో వాళ్ళు చేసే ప్రాసెస్తో పాటు యోగా చేపిస్తారు. యోగా, ప్రాణాయామ ఇవి చేస్తే ఏమవుద్దంటే అలర్జీస్ రివర్స్ అవుతాయి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్, కరెక్ట్. మన బాడీ ఆ అలర్జెన్స్ అనే పదార్థానికి ఏదైతే ఎక్స్పోజ్ అయినా కూడా అలవాటు పడి ఏం కాకుండా ఉంటుంది. అది జరుగుతుంది. ఓకే. సో మా కార్యక్రమానికి మీరంతా వచ్చి సక్సెస్ఫుల్గా చేసినందుకు కృతజ్ఞతలు. బాబా గురుదేవులకు నమస్కారాలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय.